Hello viewers, welcome to V Academy. This is Venkatesh. Please subscribe the channel for latest updates. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో స్క్వేర్స్ని ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాము. ఎవరైతే ఆ వీడియోని చూడలేదో చూడండి. ఈరోజు ఈ వీడియోలో స్క్వేర్ రూట్స్ని ఏ విధంగా ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి. ఫ్రెండ్స్, స్క్వేర్ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ముందుగా మీకు 1 to 20 వరకు గల స్క్వేర్స్ అనేది వచ్చి ఉండాలి. ఈ 1 to 20 స్క్వేర్స్ని బేస్ చేసుకొని రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక మనం ఒకసారి గమనిస్తే, ఏదైనా సరే ఒక నెంబర్ని మనం స్క్వేర్ చేస్తే వచ్చేటటువంటి ఆన్సర్లో యూనిట్ డిజిట్ అనేది కేవలం 01496 అంటే ఈ 6 డిజిట్స్లోనే ఏదో ఒకటి మనకి యూనిట్ డిజిట్గా ఉంటుంది. అది ఎలానో కనుక మీరు చూడండి. మనకి ఇక్కడ 1 to 20 స్క్వేర్స్లో అన్ని ఆన్సర్స్ చూడండి ఒకసారి. యూనిట్ డిజిట్ ఏమున్నాయో 14965, 6941, 14965, 6941 చూసారా. అంటే యూనిట్ డిజిట్ అనేది కేవలం 014695. ఈ 6 డిజిట్స్లోనే ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది, వేరే డిజిట్ ఉండదు. ఇది ఒక పాయింట్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకో పాయింట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ నేను ఏం రాశానంటే యూనిట్ డిజిట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో 1 ఉంది అనుకోండి. అంటే స్క్వేర్ రూట్లోని క్వశ్చన్లో యూనిట్ డిజిట్ 1 ఉంటే దాని యొక్క ఆన్సర్లోని యూనిట్ డిజిట్ అనేది 1 కానీ 9 కానీ అవుతుంది. ఇది ఎలానో మీరు ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మనకి క్వశ్చన్లో యూనిట్ డిజిట్ 1 అన్నాం. ఎక్కడెక్కడ ఉంది 1? 9 స్క్వేర్లో 1 ఉంది, 1 స్క్వేర్లో 1 ఉంది, 11 స్క్వేర్లో 1 ఉంది, అదేవిధంగా 19 స్క్వేర్లో యూనిట్ డిజిట్ అనేది 1 ఉంది. వీటికి ఎలా వచ్చిందంటే ఇది 1 స్క్వేర్ కానీ, 9 స్క్వేర్ కానీ, 11 స్క్వేర్ కానీ, 19 స్క్వేర్ కానీ, అంటే యూనిట్ డిజిట్ 1 కానీ 9 కానీ ఉన్న నెంబర్లని మనం స్క్వేర్ చేస్తేనే యూనిట్ డిజిట్ 1గా ఆన్సర్ వస్తుంది. యూనిట్ డిజిట్ 1 గల ఆన్సర్ మనకి రావడం జరుగుతుంది. అదే ఇక్కడ నేను రాశాను ఫ్రెండ్స్. ఇంకోటి చూడండి, కావాలంటే క్వశ్చన్లో యూనిట్ డిజిట్ 9 ఉంది అనుకోండి. అప్పుడు ఆన్సర్లో యూనిట్ డిజిట్ ఏమొస్తుందంటే 3 కానీ 7 కానీ వస్తుంది. కావాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకి 9 ఎక్కడుంది? 3 స్క్వేర్లో ఉంది, అదేవిధంగా 7 స్క్వేర్లో ఉంది, ఇంకా 13 స్క్వేర్లో ఉంది, అదేవిధంగా 17 స్క్వేర్లో యూనిట్ డిజిట్ అనేది 9గా ఉంది. మరి ఇవి ఏ నెంబర్స్ని స్క్వేర్ చేస్తే వచ్చిందంటే యూనిట్ డిజిట్ 3 మరియు 7 గల నెంబర్స్ని స్క్వేర్ చేస్తే 9 యూనిట్ డిజిట్ గల ఆన్సర్ మనకి రావడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ సెకండ్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని బేస్ చేసుకునే మనం ఇప్పుడు స్క్వేర్ రూట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాము. వీటి గురించి ఇంకా మీరు ఆన్సర్స్ అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం మనకు ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ 841 ఫస్ట్ క్వశ్చన్. దీన్ని మళ్ళీ ఎలా సాల్వ్ చేయాలంటే మనము స్క్వేర్ రూట్స్ని టోటల్గా 4 స్టెప్స్లో సాల్వ్ చేస్తాం ఫ్రెండ్స్. టోటల్ 4 స్టెప్స్. దాంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇచ్చిన క్వశ్చన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. అది ఎలా అంటే రైట్ సైడ్ 2 డిజిట్స్ కలిపి ఒక పార్ట్, రిమైనింగ్ లెఫ్ట్ సైడ్ ఉన్న డిజిట్స్ అన్నీ కూడా ఇంకో పార్ట్. ఇది ఫస్ట్ స్టెప్ ఫ్రెండ్స్. తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి క్వశ్చన్లో యూనిట్ డిజిట్ ఏముందో అబ్జర్వ్ చేయాలి. మనకి ఇక్కడ ఏముంది? యూనిట్ డిజిట్ 1 ఉంది. మనకి క్వశ్చన్లో కనుక యూనిట్ డిజిట్ 1 వస్తే ఆన్సర్లోని యూనిట్ డిజిట్ అనేది 1 కానీ 9 కానీ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? 1 కానీ 9 కానీ వస్తుంది, ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాసెస్లో. ఇది సెకండ్ స్టెప్. మనము థర్డ్ స్టెప్ కనుక చూసుకుంటే మనము లెఫ్ట్ సైడ్ ఏదైతే పార్ట్ ఉందో, మనకి లెఫ్ట్ సైడ్ ఏముంది? నెంబర్ ఇక్కడ 8 నెంబర్ ఉంది. ఈ నెంబర్ అనేది ఏ స్క్వేర్స్ మధ్యలో వస్తుందో చెక్ చేసుకోవాలి. 8 అనేది మనకి 2 స్క్వేర్ మరియు 3 స్క్వేర్ మధ్యలో వస్తుంది. అవునా ఫ్రెండ్స్? సో దీంట్లో ఏం తీసుకోవాలంటే మనం ఇప్పుడు దేని తరువాత 8 వస్తుందో ఆ నెంబర్ని ఆన్సర్ యొక్క స్టార్టింగ్ డిజిట్గా తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి 8 అనేది 2 స్క్వేర్ తర్వాత వస్తుంది. అంటే మనము ఆన్సర్లో 2ని స్టార్టింగ్ డిజిట్గా తీసుకోవాలి. ఇది థర్డ్ స్టెప్ ఫ్రెండ్స్. ఓకేనా? లాస్ట్ స్టెప్ వచ్చేసి మనకి 8 అనేది ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది.
దగ్గరగా ఉంది. ఇది మెయిన్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. దేనికి దగ్గరగా ఉంది అంటే 2 స్క్వేర్ అంటే ఎంత మనకి 4, అదేవిధంగా 3 స్క్వేర్ అంటే ఎంత 9. 4కి దగ్గరగా ఉందా 9కి దగ్గరగా ఉందా 8. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 8 అనేది 9కి దగ్గరగా ఉంది, అంటే ఎక్కువ గల నెంబర్కి దగ్గరగా ఉంది. సో మనం ఆన్సర్లో కూడా ఎక్కువ గల నెంబర్ని చూస్ చేసుకోవాలి. సో 29 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది టోటల్ 4 స్టెప్స్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి √1369. ఈ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే మనము ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను నేను, ఇచ్చిన క్వశ్చన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. రైట్ సైడ్ 2 డిజిట్స్ ఒక పార్ట్, రిమైనింగ్ మొత్తం కూడా ఇంకో పార్ట్. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏం చెప్పాను, యూనిట్ డిజిట్ ఏముందో అబ్జర్వ్ చేసుకోవాలి. మనకి క్వశ్చన్లో యూనిట్ డిజిట్ 9 ఉంది. క్వశ్చన్లో యూనిట్ డిజిట్ 9 వస్తే ఆన్సర్లో యూనిట్ డిజిట్ ఏం రావాలి, 3 కానీ 7 కానీ రావాలి. ఇది సెకండ్ స్టెప్. అదేవిధంగా థర్డ్ స్టెప్ కనుక మనం చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏముంది మనకి 13. ఈ 13 అనేది ఏ స్క్వేర్ల మధ్యలో ఉంది అంటే మనకి 13 అనేది 3 స్క్వేర్ మరియు 4 స్క్వేర్ మధ్యలో ఉంది. సో ఇప్పుడు మనము ఆన్సర్లో ఫస్ట్ డిజిట్ ఏం తీసుకోవాలంటే దేని తరువాత 13 వస్తుంది అంటే 3 స్క్వేర్ తరువాత 13 వస్తుంది. కాబట్టి 3ని ఆన్సర్లో ఫస్ట్ డిజిట్గా తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏం చెప్పాను నేను, ఈ 13 అనేది ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది అంటే 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. ఈ రెండిట్లో దేనికి దగ్గరగా ఉందంటే 13 అనేది 16కి దగ్గరగా ఉంది. అవునా ఫ్రెండ్స్, అంటే ఎక్కువ నెంబర్కి దగ్గరగా ఉంది. కాబట్టి ఆన్సర్ మనం ఏం చూస్ చేసుకోవాలి, ఎక్కువ నెంబర్ ఉన్నది చూస్ చేసుకోవాలి. సో 37 ఈజ్ అవర్ ఆన్సర్. ఇది ఫ్రెండ్స్ చేసే విధానం. ఇంకో క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ √4096. √4096. సేమ్ స్టెప్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా నేను. 96 అనేది ఒక పార్ట్, 40 అనేది ఇంకో పార్ట్. సెకండ్ స్టెప్ ఏంటి, యూనిట్ డిజిట్ అనేది ఏముంది ఇక్కడ 6 ఉంది. క్వశ్చన్లో యూనిట్ డిజిట్ 6 వస్తే ఆన్సర్లో మనకి యూనిట్ డిజిట్ ఏం రావాలి, 4 కానీ 6 కానీ రావాలి. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ పార్ట్ ఉన్న 40ని తీసుకుంటే కనుక ఇది మనకి ఏ స్క్వేర్స్ మధ్యలో ఉంది అంటే 6 స్క్వేర్ అదేవిధంగా 7 స్క్వేర్ మధ్యలో మనకి 40 అనేది ఉంది. మరి దేని తరువాత 40 వస్తుందంటే 6 స్క్వేర్ తరువాత 40 వస్తుంది. సో మనం ఆన్సర్లో ఏం తీసుకోవాలి, ఫస్ట్ డిజిట్ 6గా తీసుకోవాలి. ఇది థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఏంటి, మరి 40 అనేది ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది అంటే 6 స్క్వేర్ 36కి దగ్గరగా ఉందా లేదా 7 స్క్వేర్ 49కి దగ్గరగా ఉందా అంటే 40 అనేది 36కి దగ్గరగా ఉంది, అంటే తక్కువ నెంబర్కి దగ్గరగా ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది, మనకి తక్కువగా ఉన్నది చూస్ చేసుకోవాలి. సో 64 ఈజ్ అవర్ ఆన్సర్. ఇది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి చూస్తే ఫోర్త్ క్వశ్చన్ √12,769. సేమ్ ఫ్రెండ్స్, దీన్ని కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ రైట్ సైడ్ డిజిట్స్ వచ్చేసి ఫస్ట్ పార్ట్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి సెకండ్ పార్ట్. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి, యూనిట్ డిజిట్ ఇక్కడ ఏముంది మనకి 9 ఉంది. క్వశ్చన్లో యూనిట్ డిజిట్ 9 ఉంటే ఆన్సర్లో యూనిట్ డిజిట్ ఏం రావాలి, 3 కానీ 7 కానీ రావాలి. మరి థర్డ్ స్టెప్ విషయానికి వస్తే 127 ఉంది. ఈ 127 అనేది ఏ స్క్వేర్స్కి మిడిల్లో ఉంది, 11 స్క్వేర్ అదేవిధంగా 12 స్క్వేర్కి మిడిల్లో ఉంది. మరి ఆన్సర్లో మనకి ఫస్ట్ డిజిట్ రావాలి అంటే దేని తరువాత వస్తుందో 127 చెక్ చేసుకోవాలి. మనకి 11 స్క్వేర్ తరువాత 127 వస్తుంది. కాబట్టి ఆన్సర్లో మనకు ఫస్ట్ ఏం తీసుకోవాలి, 11 అనేది తీసుకోవాలి. లాస్ట్ స్టెప్, మరి 127 అనేది ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది అంటే 11 స్క్వేర్ 121 కా లేదా 12 స్క్వేర్ 144 కా. ఇది కనుక మనం ఒకసారి చూసినట్టయితే 127 అనేది 121కి దగ్గరగా ఉంది, అంటే తక్కువ నెంబర్కి దగ్గరగా ఉంది. సో మనం ఆన్సర్ ఏం చూస్ చేసుకోవాలి, తక్కువ నెంబర్ ఉన్నది చూస్ చేసుకోవాలి. సో 113 ఈజ్ అవర్ ఆన్సర్.
ఓకేనా ఫ్రెండ్స్. లాస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ 18,496 స్క్వేర్ రూట్ ఆఫ్ 18,496. దీన్ని సేమ్ ప్రాసెస్ 2 స్టెప్స్ కనుక 2 డివైడ్ చేసుకుంటే 2 పార్ట్స్గా 96 అనేది ఒక పార్ట్, 184 అనేది ఒక పార్ట్. మరి సెకండ్ స్టెప్ వచ్చేసి యూనిట్ డిజిట్ ఏముంది ఇక్కడ, మనకి యూనిట్ డిజిట్ ఏముంది ఇక్కడ 6 అంటే క్వశ్చన్లో యూనిట్ డిజిట్ 6 ఉంటే ఆన్సర్లో ఏమొస్తుంది 4 కానీ 6 కానీ వస్తుంది. అదేవిధంగా థర్డ్ స్టెప్ కనుక చూసుకుంటే మనకి 184 ఉంది లెఫ్ట్ సైడ్ పార్ట్. ఇది ఏ స్క్వేర్స్కి మధ్యలో ఉందంటే 13 స్క్వేర్, అదేవిధంగా 14 స్క్వేర్ మధ్యలో మనకి 184 అనేది ఉంది. మరి దేని తరువాత 184 వస్తుందంటే 13 స్క్వేర్ తర్వాత వస్తుంది. కాబట్టి ఆన్సర్లో మనం ఏం రాసుకోవాలి, 13ని స్టార్టింగ్ నెంబర్గా రాసుకోవాలి. లాస్ట్ స్టెప్ వచ్చేసి 184 అనేది మరి 169కి దగ్గరగా ఉందా లేదా 196కి దగ్గరగా ఉందా. ఇది కనుక అబ్జర్వ్ చేస్తే మనకి 184 అనేది 196కి దగ్గరగా ఉంది, అంటే ఎక్కువ నెంబర్కి దగ్గరగా ఉంది. సో మనం ఆన్సర్లో ఏం చూస్ చేసుకోవాలి, ఎక్కువ నెంబర్ అంటే 136 ఈజ్ అవర్ ఆన్సర్. ఇది ఫ్రెండ్స్ మనము స్క్వేర్ రూట్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసే విధానము. ఏ నెంబర్ ఉన్నా సరే 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఈ 4 స్టెప్స్ని ఫాలో అవుతే మనము వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనం ఆన్సర్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.